అంటే మీరు ఇప్పటి వరకు జాబ్స్ గురించి చెప్పారు, జాబ్స్ క్రియేట్ చేస్తాము అని. కానీ ఒకటే సందేహం ఏంటంటే దానికి కావాల్సిన స్కిల్ ఎక్కడ క్రియేట్ చేస్తారు? దానికి కావాల్సిన అంటే స్కిల్ అంటే ఇప్పటి వరకు విట్, ఎస్ఆర్ఎం, ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఇవన్నీ తీసుకొచ్చారు, ఇట్స్ గుడ్. కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్, మా అమ్మాయి మొన్న అడిగింది, అమ్మ 10th అయిన తర్వాత నాకు ఇంజనీరింగ్, డాక్టర్, మెడిసిన్, లాయర్ ఇవి తప్ప ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? నాకు ఇవి అక్కర్లేదు, నాకు ఇవి కాదు, నా ఇంట్రెస్ట్ ఇది కాదు, నాకు ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఏం ఆప్షన్స్ క్రియేట్ చేస్తున్నారు? ఇవాళ మార్నింగ్ తను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇదే అడగమంది, లోకేష్ మామని అడుగమ్మా నా కోసం, నేను ఇప్పుడు 10th, నెక్స్ట్ ఇయర్ 10th వచ్చింది, ఇప్పుడు 10th అయిన తర్వాత నాకు ఆప్షన్స్ ఏమున్నాయి, జాబ్స్ క్రియేట్ చేస్తున్నారు, నాకు స్కిల్ ఎలా వస్తుంది అని. దీనికి నేను ఆన్సర్ ఏం చెప్పాలి? ఆ పాప వచ్చేసరికి నేను ఆన్సర్తో ఉండాలి. ముందలుగా యువగలం పాదయాత్ర నేను తెలుసుకుంది కేజీ నుంచి పీజీ వరకు కరికులం రీవ్యాంప్ చేయాలమ్మా, కరికులం బలోపేతం చేయాలి. నాకు అర్థం ఉంది ఏంటంటే 4 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీరింగ్ చేసి మళ్ళీ 3 నెలలు 4 నెలలు అమీర్పేట్కి వెళ్ళి నేర్చుకుంటే ఉద్యోగం వస్తుంది. అంటే 4 సంవత్సరాల్లో నేర్చుకుంది 4 నెలలట్టు నేర్చుకుంటున్నారు. సో ముందల కేజీ నుంచి పీజీ వరకు కరికులంని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది, నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నట్టు ఇంజనీరింగ్, మెడికలే కాకుండా ఆర్ట్స్ అండ్ సైన్సెస్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. బట్ దానికి ప్యారలల్గా దానికి సంబంధించిన ఎకో సిస్టమ్ ఇక్కడ క్రియేట్ చేయాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మొన్న నేను ఒక 10 రోజుల క్రితం, వారం రోజుల క్రితం నేను ఇక్కడికి వెళ్ళా, దుగ్గిరాలకి వెళ్ళా. ఇక్కడ కుర్రోడు వచ్చి ఒక మాట చెప్పాడు, చాలా బాధ చేసింది. అతను మన ఫిజిక్స్లో బ్యాచిలర్స్ చేశాడు, ఫిజిక్స్. అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? రిక్షా దొక్కుంటున్నాడు. అతను చెప్తే నిజంగానే బాధ వేసింది నాకు. అంటే అంత పై చదువులు చదివిన వ్యక్తి ఏకంగా ఈరోజు ఫిజిక్స్ చదువుకున్న వ్యక్తి ఈరోజు రిక్షా దొక్కుతున్నాడా అంటే అలాంటి పరిస్థితి వచ్చేసింది, అని బాధ కలిగింది. సో అప్రోప్రియేట్ ఎకో సిస్టమ్స్ క్రియేట్ చేయాలి. సో ఎప్పుడు అందుకే తమ్ముడు అడిగిన ప్రశ్న చెప్పా, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ సింగులర్ ఫోకస్ ఉండకూడదు. ఇట్ షుడ్ నాట్ జస్ట్ బి వైట్ కాలర్ జాబ్స్. వీ హ్యావ్ టు క్రియేట్ బ్లూ కాలర్ జాబ్స్, వీ హ్యావ్ టు క్రియేట్ కటింగ్ ఎడ్జ్ జాబ్స్, బట్ వీ ఆల్సో హ్యావ్ టు క్రియేట్ అదర్ ఎకో సిస్టమ్ జాబ్స్. అప్పుడే అన్ని ఆర్ట్స్ కానీ, సైన్సెస్ కానీ, ఇంజనీరింగ్ కానీ ఇవన్నీ చదువుకున్న పిల్లలకి రేపు ఉద్యోగాలు, ఉపాధి అనేది వస్తుంది, వాళ్ళకు కెరియర్ అనేది ఏర్పడుతుంది. సో దట్ ఈస్ అవర్ ఎజెండా. థ్యాంక్ యూ. కంపెనీలన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. మా బోటోళ్ళు ఇక్కడ జాబ్ చేసుకుంటాకి ఛాన్స్ లేదన్న, లేక ఇతర దేశాలకు వెళ్ళి బతుకుతున్నాం. మా భార్య బిడ్డల్ని ఇక్కడే వదిలేసేసి అక్కడికి వెళ్ళి బతుకుతున్నామన్నా. రేపు మన గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత మంచి ఇండస్ట్రియల్ తీసుకొస్తే మేము మా భార్య బిడ్డలను వదిలేసి మా భార్య బిడ్డలను ఇక్కడే మంచి స్కూల్లో జాయిన్ చేసుకుని ఇక్కడే వాళ్ళతో జీవనం సాగించడానికి అవకాశం ఉండేలాగా చూడాలని మేము కోరుకుంటున్నానన్నా. ఇంకోటి ఏంటంటన్నా, నేను అక్కడ కష్టపడి కొంచెం మనీ సేవ్ చేసుకుని ఇక్కడ అమరావతిలో ఒక 3 సెంటు ఇల్లు కొనుక్కున్నానన్నా, మన రాజధాని అవుతుందని. ఆ రాజధాని కాడ లేకుండా పోయింది ఈ సైకో జగన్ వచ్చిన తర్వాత. దానికి పట్టా రాలేదన్నా, రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, జస్ట్ ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చారు మాకు, అంతేను. రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ స్థలాలకు కొంచెం మన పట్టా వచ్చేటట్టుగా కొంచెం మీరు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానన్నా. ఇంతేనా? జై తెలుగుదేశం. మీరు అన్నట్టు చాలా మంది కూడా ఇట్లా రాజధాని ప్రాంతంలో స్థలాలు కొనుక్కున్నారు, వాళ్ళందరూ తీవ్రంగా నష్టపోయిన విషయం వాస్తవం. అంతేకాకుండా ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. ఇదంతా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం అయిన ఉంటుంది, అది తప్పనిసరిగా మేము చేస్తాం. థ్యాంక్ యూ. ఇంకా పరిశ్రమలు మీరు చెప్పారు, నేను ఆల్రెడీ గోల్డ్ రిలేటెడ్ ఒక విజన్ చెప్పాను. అట్లా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే శాశ్వతంగా ఇక్కడ మనం ముందరికి వెళ్తాం. ఏదో ఒక కంపెనీ తీసుకొస్తే తాత్కాలికమైన పరిష్కారం, శాశ్వతమైన పరిష్కారం మొత్తం ఎకో సిస్టమ్. ఆ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం. థ్యాంక్ యూ. కంపెనీ, డాల్డా కంపెనీ, ఈ 6 కంపెనీలు ఉండేవి. అయితే ప్రస్తుతాది తర్వాత ప్యారీ కంపెనీ, అంటే ఇప్పుడు జగన్ గారు హెలిప్యాడ్ ఉన్నది. అయితే ఇప్పుడు ఇది కంపెనీలన్నీ మూసేయటం వల్ల ఏమందంటే దాదాపు 12,000 మంది వేరే ప్రాంతాలకు వెళ్ళి కూలి పనులు చేసుకోవాల్సి వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వీళ్ళకి ఏమి ఉపాధి కల్పించాలని చెప్పేసి అభిప్రాయపడుతున్నారో దయచేసి చెప్పవలసిందిగా మన. అంటే ఇది 1980లో ఈ కంపెనీల నుండి ఈ ప్రాంతం, దాని తర్వాత క్రమీపంగా ఒక్కొక్క కంపెనీ అనేక కారణాల వల్ల మూతపడినాయి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. మన ప్రాంతానికి వచ్చే వల్ల నేను ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను,
స్వర్ణకారులు ఆల్రెడీ ఎక్కువ ఉన్నారు, ఆ వృత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి, నంబర్ 1. రెండోది, గతంలోనే నేను ఇక్కడ ఐటీ కంపెనీలు కొన్ని తీసుకొచ్చాను, మళ్ళీ తీసుకొస్తాననేది 2. మూడోది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కుదురుతుందనేది ఒకసారి అందరితో చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన భూమి విలువ కొంచెం ఎక్కువ, లేబర్ కాస్ట్ కూడా మన దగ్గర మన ప్రాంతంలో ఎక్కువ. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అనుకూలంగా ఉన్న జోనా, ఇంకేం తీసుకురావచ్చు అనేది అది నేను చర్చిస్తాను. దాని తర్వాత దానిపైన స్పష్టమైన హామీ ఇస్తాను.